బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. మార్చి 13న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలియజేసింది. అయితే ఈ రోజు కోర్టు సమయం ముగియడంతో అంతేకాకుండా కేసు విచారణకి తగిన సమయం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. కవిత కేసు త్వరగా విచారణ జరపాలంటూ ధర్మాసనం దృష్టికి కవిత తరపు న్యాయవాది కపిల్ సిబాల్ తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. మార్చి 13న విచారణ చేపడతామంటూ చెప్పింది సుప్రీంకోర్టు. ఇవాళ కోర్టు సమయం ముగియటంతో కేసు విచారణకి తగిన సమయం లేకపోవడంతో కవిత కేసుని వాయిదా వేస్తోంది. అయితే మార్చి 13కు విచారణ వాయిదా పడింది. విచారణ త్వరగా జరపాలంటూ ధర్మాసనం దృష్టికి కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఈ రోజు తగిన సమయం లేకపోవడంతో 13వ తారీఖు విచారణ జరుపుతామంటూ కూడా సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. కవిత వేసిన ఈ పిటిషన్ కి సంబంధించి త్వరగా విచారణ జరపాలంటూ ఆమె తరపున లాయర్ కపిల్ సిబల్ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరటం జరిగింది. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి గోపి అడిగి తెలుసుకుందాం. గోపి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ మరోసారి వాయిదా పడింది. 11 నెలలుగా కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో వాయిదా పడుతూ వస్తోంది. ఈ రోజు తుది విచారణ జరుగుతుందని చెప్పి అంతా భావించారు. కానీ కోర్టు సమయం ముగిసిపోవడం, అలాగే కవిత పిటిషన్ విచారణకు కావాల్సినంత సమయం లేకపోవడంతో ఈ రోజు పిటిషన్ విచారణ వాయిదా పడడం జరిగింది. మార్చి 13వ తేదీన ఈ పిటిషన్ పైన తుది విచారణ జరుపుతామని చెప్పి జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా తుది కేసుల విచారణ, ముఖ్యంగా ఫైనల్ హీరింగ్స్ అనేవి అన్ని కేసులకు సంబంధించి కూడా లిస్ట్ అయి ఉన్నాయి. కోర్టు నెంబర్ 15లో ఐటమ్ నెంబర్ 116గా ఉంది. 101వ కేసే ఉదయం నుంచి కూడా కొనసాగుతూ వస్తోంది. సో కవిత కేసు 102వ కేసు జాబితాలో విచారణ జరపాలని చెప్పి కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనాన్ని కోరడం జరిగింది. సో మిగతా కేసుల విచారణలు కూడా ఉన్నాయని చెప్పి ధర్మాసనం చెప్పగా ముఖ్యంగా వచ్చే వారానికి వాయిదా వేయాలని చెప్పుకోవడం జరిగింది. అలాగే వచ్చే వారంలో ముఖ్యంగా సరైన తేదీ లేకపోవడంతో మార్చి 13వ తేదీకి ఈ కేసు విచారణని వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా మహిళల ఈడీ విచారణకు సంబంధించి, అలాగే ఈడీ తనకు నోటీసులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత గతేడాది మార్చి 14న సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను 3 రోజుల పాటు ప్రశ్నించడం జరిగింది. అలాగే తమ వద్ద ఉన్న ఆధారాలు, ఛార్జ్షీట్ల ఆధారంగా, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా మరికొన్నిసార్లు కూడా కవితకి నోటీసులు ఇస్తూ వస్తోంది. కానీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండడంతో కవిత ఈ విచారణకి గైర్హాజరవుతూ వస్తున్నారు. తనకి ఇచ్చిన నోటీసులే చట్ట విరుద్ధం, సిఆర్పిసి 160ని ఉల్లంఘించే విధంగా నోటీసులు ఇస్తున్నారు. మహిళల్ని విచారించాలంటే ఇంటి వద్దనే విచారించాలి, అలాగే తనపై ఎటువంటి బలవంతపు చర్య కూడా ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కవిత తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా గతంలో నళిని చిదంబరం, అలాగే అభిషేక్ బెనర్జీ మహిళల ఈడీ విచారణకు సంబంధించిన పిటిషన్లతో ట్యాగ్ చేయడం జరిగింది. ఇటీవల జస్టిస్ బేలాయం త్రివేది అన్ని పిటిషన్లు వేరువేరు కేసులు, సో వేరువేరుగానే ఈ కేసులను విచారిస్తామని చెప్పి కవిత పిటిషన్ ని సపరేట్ గా విచారిస్తాం, ఈ రోజు ఫైనల్ హీరింగ్ చేపడతామని చెప్పి గత ఫిబ్రవరి 16వ తేదీన స్పష్టం చేశారు. కానీ ఈ రోజు అన్ని కేసుల ఫైనల్ హీరింగ్స్ కి సంబంధించి ఒకేసారి లిస్ట్ అవడంతో ఆ ఒకే కేసు సుదీర్ఘంగా ఉదయం నుంచి కూడా బార్ అసోసియేషన్ కి సంబంధించిన కేసు కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కపిల్ సిబల్ కవిత తరపు న్యాయవాది త్వరగా కవిత కేసును విచారించాలి అని చెప్పి కోరడం జరిగింది. సో మరికొద్ది రోజులు, ముఖ్యంగా మార్చి 13వ తేదీ వరకు కూడా ఒకవేళ దర్యాప్తు సంస్థలు కవితకు నోటీసులు ఇచ్చినా కూడా కవిత సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి విచారణకి గైర్హాజరయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో చూడాలి మార్చి 13వ తేదీన సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు సంబంధించి ఈ కేసులో ఆమె ఎదుర్కొంటున్న ఆరోపణలు, అలాగే వారి వద్ద ఉన్న ఆధారాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు దృష్టిలో ఎటువంటి వాదనలు వినిపిస్తుందని మనం వేచి చూడాలి. సో సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాతనే కవిత దర్యాప్తు సంస్థల ముందు విచారణకు హాజరయ్యే అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థాంక్యూ గోపి.